సొంతింటి నిర్మాణం అనేది ప్రతి ఒక్కరి కళ. ఈ రోజుల్లో సిటీలో సొంతింటి నిర్మాణం అనేది సామాన్యులకి దూరంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే నగర శివారులో సొంతింటి నిర్మాణం ఆ కళని సాకారం చేసుకునేందుకు చాలామంది మధ్యతరగతి వారు అలాగే సామాన్యులు నగర శివారులో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని, అందులో భాగంగానే రుద్రారం దగ్గర ఇప్పుడు సొంతింటి నిర్మాణానికి అనుకూలంగా అక్కడ పెట్టుబడులు పెడుతున్నటువంటి వారి సంఖ్య పెరుగుతోంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ రుద్రారంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 25 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. సొంతింటి నిర్మాణం అనేది ప్రతి ఒక్కరి కళ. ఇప్పుడు సిటీల్లో సొంతింటి నిర్మాణం అనేది సామాన్యులకైతే పెనుభారంగా మారుతుంది. అందుకే చాలామంది ఆ సొంతింటి నిర్మాణ కళని సాకారం చేసుకునేందుకు నగర శివార్లకు వెళ్తున్నట్లుగా, అక్కడ పెట్టుబడులు పెడుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే రుద్రారంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా కొంచెం అక్కడ డెవలప్ అవుతుందని, అక్కడ సామాన్యులు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మంచి స్కోప్ ఉన్న ఏరియా రుద్రారం. ఎంత స్కోప్ ఉందంటే దానికి మామూలుగానే అక్కడ చాలా పరిశ్రమలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి. తోషిబా అని విజయ్ ఎలక్ట్రికల్స్ అని ఇంతకు ముందు ఉండేది, వాళ్ళ దగ్గర నుంచి తోషిబా వాళ్ళు కొనుక్కున్నారు, దాన్ని తోషిబా పెట్టారు. ఇప్పుడు కొన్ని వందల మంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. అట్లాగే ఇంకా చాలా పేరుకది. అలాగే అదే రోడ్లో పటాన్ చెరువులో చాలా పరిశ్రమలు ఉన్నట్లుగానే పటాన్ చెరువు దాటిన తర్వాత ఈ రుద్రారం దాటిన తర్వాత సంగారెడ్డి దాటిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఐఐటి కంది ఉంది, అలాగే IIIT ఉంది. ఇంకా ముందుకెళ్తే సదాశివపేట తర్వాత జహీరాబాదు. అంటే జహీరాబాదు వరకు కూడా మనకి రియల్ ఎస్టేట్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకుంది అంటే ఇప్పుడు అక్కడ నిమ్స్ అని ఒక ప్రాజెక్ట్ వస్తుంది జహీరాబాద్లో. ఇప్పుడు ఎవరైనా ఈ రుద్రారం కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో జహీరాబాద్ ఉంది. ఇవాళ 25 కిలోమీటర్లు జర్నీ చేయడం అనేది పెద్ద విషయం కాదు. ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగింది, అలాగే కంపెనీలు కూడా బస్సులు వేస్తాయి. ఇప్పుడు అక్కడ ఇది నేషనల్ ప్రాజెక్టు, దాదాపు 15,000 ఎకరాల్లో విస్తరిస్తుంది నిమ్స్ ప్రాజెక్ట్ అనేది. యంత్ర పరికరాలు తయారు చేసే పరిశ్రమలన్నీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మొత్తం అక్కడికి వస్తాయి అన్నమాట చాలా. అయితే దీనికి ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఎఫెక్టు రుద్రారంకి, ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్టు, 2 ఎఫెక్ట్లు ఉంటాయి. ఓ పక్కేమో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన, ఇంకో పక్కనేమో అసలు RRR వరకు మనం డెవలప్మెంట్ వెళ్ళిపోద్ది అనుకున్నప్పుడు RRRకి చాలా యువతలు ఉన్న రుద్రారంకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇటు ఒకవేళ రుద్రారంలో ఉండి కూకట్పల్లి వరకు ఎంప్లాయ్మెంట్ కోసము రావచ్చు. ఒకవేళ రేపు పొద్దున ఇంకా పరిశ్రమలు వచ్చి ఇంకా విద్యా సంస్థలు అవన్నీ వస్తే గనక మళ్ళీ దీని వెనక సుల్తాన్పూర్లో మెడికల్ డివైజెస్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఆ ప్రాజెక్ట్లో కూడా చాలా కంపెనీలు ఉన్నాయి సుల్తాన్పూర్లో. అది నాన్ పొల్యూషన్ అనమాట. ఈ మన హాస్పిటల్స్ ఎక్విప్మెంట్ అవన్నీ ఉంటాయి చూడండి, అవి తయారు చేస్తుంటారు అక్కడ సుల్తాన్పూర్. అంటే ఇటన్నిటికీ దగ్గరలో ఉంది. అసలు ఎన్నిటికంటే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కారనుకోండి వాళ్ళు, ఇటు గచ్చిబౌలి రావాలనుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది. అంటే కోకాపేట, అలాగే కొల్లూరు, ఇవన్నీ విపరీతమైన రేట్లు పలికేసరికి ఒక చిన్నపాటి ఉద్యోగస్తుడు కొనుక్కోవాలి అంటే, అలాగే ఒక విల్లా కొనుక్కోవాలి అనుకుంటే, 1 కోటి రూపాయల విల్లా కొనుక్కోవాలి, 1.5 కోటిలో ఒక విల్లా కొనుక్కోవాలి అంటే కనుక ఇది అద్భుతమైన ప్రదేశం. ఎందుకు
ట్రాన్స్పోర్టేషన్ ఈజీ. ఉమ్, ఇప్పుడు అక్కడ ఉన్నారు అంటే అటు బ్యాక్ వెళ్తే మేడ్చల్ వెళ్తారు. ఉమ్, ఆ రుద్రారం నుంచి వెనక్కి వెళ్ళారనుకోండి ఉమ్, మేడ్చల్ వెళ్తారు. మేడ్చల్ వైపు కూడా ఏవో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కదా. ఉమ్, అలాగే రుద్రారం నుంచి సిటీలోకి ఏమన్నా ఉద్యోగాలు ఉంటే ఇటు రావచ్చు. లేదు అనుకుంటే నిమ్స్ అటు అటు వచ్చే పరిశ్రమల కోసం వెళ్ళాలంటే అటు వెళ్ళొచ్చు. ఉమ్, లేదు ఇంకా ఇటు సైడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇటు సైడు పనిచేసేప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అంటే అందరికీ లక్షల జీతాలు ఉండవు కదా. ఉమ్, 50,000 60,000 వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళకి అక్కడ కొనుక్కున్నారనుకోండి, భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారంటే ఈఎంఐ పెట్టేసుకుంటే ఒక విల్లా సొంతం అవుతుంది. ఉమ్, ఇప్పుడు విల్లా తీసుకున్నందువల్ల లాభం ఏంటంటే ఎప్పటికైనా అపార్ట్మెంటుకి అన్డివైడెడ్ షేరు తక్కువ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు కింద నాది కాదు, పైన నాది కాదు, పక్కల నాది కాదు అన్నట్టు ఉంటుంది అపార్ట్మెంట్. నేనేమో అపార్ట్మెంట్లు తక్కువ చేస్తానని కాదు, కొంతమందికి ఏవైనా సరే ఇండిపెండెంట్ హౌసే కావాలి అనుకుంటారు. ఉమ్, అది సింగిల్ ఫ్లోర్ అయినా డ్యూప్లెక్స్ అయినా ఏదన్నా కానీ నా స్థలం నాకు ఉండాలి. అది 100 గజాలు అవనివ్వండి, 50 గజాలు అవనివ్వండి, 60 గజాలు అవనివ్వండి. ఉమ్, అట్లా అనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ ప్లేస్ పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. ఓకే. అందుకని రుద్రారం మంచి లైఫ్ ఉంది. రేట్లు కూడా ఏం మరీ అంత తక్కువగా ఏమీ లేవు. కొనుక్కోవాల్సిన ప్లేస్. మేడం, ఇప్పుడు రుద్రారం సైడ్ కనుక మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే అక్కడ మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, సామాన్యులకు అందుబాటులో ఉందా లేదా ప్రస్తుతం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సామాన్యులకి ఇప్పుడు ఆ చుట్టుపక్కల రుద్రారము మెయిన్ ప్లేసు. రుద్రారం చుట్టుపక్కల చిన్న చిన్న విలేజెస్ కూడా ఉన్నాయి. ఆ విలేజెస్లో ఏమైనా కొనుక్కోగలిగితే కనుక తక్కువకి వస్తాయి. ఓకే. ఇప్పుడు గ్రామ కంటాలు ల్యాండ్లు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, వాటికి కూడా లోన్లు వస్తున్నాయి. అలాంటి ఏదైనా గ్రామం ఆ దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఏదో గ్రామ కంటం ల్యాండ్, నేను చెప్పేది ఏంటి అంటే బాగా హై లెవెల్లో కొనుక్కునే కస్టమర్ల గురించి నేను చెప్పట్లా. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళ కోసం భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేసుకుని నెలకు ఒక 50,000 60,000 సంపాదించుకునేటప్పుడు ఒక 20,000 ఈఎంఐ కట్టుకోగలిగిన పరిస్థితులు ఉన్న దాని గురించి నేను చెప్తున్నా. అలాంటప్పుడు ఆ విలేజెస్లోకి వెళ్ళి విలేజ్లో కొనుక్కున్నారనుకోండి, వాళ్ళకి బాగా తక్కువకు దొరుకుతాయి. లేదు మాకు లేఅవుట్లోనే కావాలి అనుకున్నారనుకోండి, డిటిసిపి లేఅవుట్లు ఉన్నాయి, అక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్లు ఉన్నాయి. ఆ లేఅవుట్లో కొనుక్కుంటే లేఅవుట్ ప్లాట్లు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 10,000లో పల్లెటూరులో దొరికింది అనుకోండి, ఊర్లో దొరికింది అనుకోండి, లేఅవుట్ ప్లాట్లు 20,000 ఉంటాయి. 15,000 నుంచి 20,000 మధ్యలో దొరుకుతాయి. అన్ని బ్యాంకులు లోన్లు ఇస్తాయి, తీసుకోవచ్చు, తీసుకుని కొనుక్కుని కట్టుకోవచ్చు. నాకు ఐడియా ఉన్నంత వరకు మనకి ఒక 20-22 వేలల్లో రుద్రారంలో ఇంటి స్థలాలు దొరుకుతాయి. 20-22 వేలు పెట్టాల్సిందే. అదే అక్కడ కూడా హైరైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత, రుద్రారంకి ముందు కానీ తర్వాత కానీ హైరైజ్ అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. హైరైజ్ అపార్ట్మెంట్స్లో 5,500 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టుకుంటే కనుక వస్తున్నాయి. స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్స్ అయితే 4,000కి దొరుకుతున్నాయి. ఒకప్పుడు మణికొండలో ఒక 4 సంవత్సరాల క్రితం 2020 ఆ ప్రాంతంలో 4,000 స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్కి ఎస్ఎఫ్టీ దొరికేది. ఇప్పుడు అదే స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్ ఇవాళ 6,500 పెట్టాల్సి వస్తుంది మణికొండలో. అదే ఇప్పుడు రుద్రారంలో మీకు 3,500 4,000 లోపు మీకు స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్ దొరికింది అనుకోండి, కొనుక్కుంటే మంచిది. లేదు గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కుంటాము అనుకునే వాళ్ళకి 6,500 5,500 నుంచి 6,500 దొరుకుతున్నాయి. ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయి, అవి కూడా కొనుక్కోవచ్చు. ఏదైనా ఒకటి పిండి కొద్దీ రొట్టె. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.